మిత్రులకి అలాగే స్టేజ్ మీద ఉన్న నిరుద్యోగ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ 2 లక్షల ఉద్యోగాలు. ఏజ్ రిలాక్సేషన్ అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది? అసలు ఏజ్ రిలాక్సేషన్ని 46కు ఉన్నదాన్ని జీవో నంబర్ 30ని మీరు కొనసాగించకుండా ఆ జీవోని పక్కన పెట్టేసి 34 ఏళ్ల వయో పరిమితి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలాగే అది అట్లే పెట్టి గ్రేడ్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిజంగా మీరు చెప్పిన మాట ప్రకారం నీళ్లు నిధులు నియామకాల ప్రకారమే తెలంగాణ వచ్చింది. అందులో నిరుద్యోగుల పాత్ర అత్యధికం. అలాంటిది ఈ రోజు నిరుద్యోగులే నష్టపోతున్నారు అని మేము గొంతు చించుకొని అరుస్తా ఉంటే మీరు చేసేది మాత్రం మీరు చేస్తూనే ఉన్నారు. అసలు ముందుగా తక్షణమే ఈ జీవో నంబర్ 30ని కొనసాగించాలి. అలాగే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే జూన్ 2 లోపు మీరు విడుదల చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇదే. మెగా డిఎస్సి అన్నారు, జీవో నంబర్ 46 మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు. మీరు రద్దు చేసే జీవోలేమో కానీ మీరు వచ్చినాక పుట్టుకొచ్చిన జీవోలే ఎక్కువ. మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 4ని తీసుకొచ్చిర్రు, కొత్త జీవోని. ఆ జీవో వల్ల డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులు చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి జీవో నంబర్ 4ని తక్షణమే రద్దు చేయాలి. అలాగే జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 108. అసలు జీవో నంబర్ 108 డిఎస్సిలో అవసరమా? ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జీవో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉన్న జీవోలను సవరించకుండా మీరు కొత్త జీవోలను తీసుకొచ్చి నిరుద్యోగులని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఉద్యోగాలకు దూరం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వమే. విద్యాశాఖ మంత్రి గారు, ఒక్కసారి మీరు 14 గంటలు పనిచేసే క్రమంలో 1 గంట విద్యాశాఖ కోసం పనిచేయండి. అప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏందో మీకు తెలుస్తుంది. అలాగే ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? అసలు ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? అయ్యా, మీకు ఒక ఎమ్మెల్యే పదవి పోయినా ఒక ఎమ్మెల్సీ పదవి పోయినా మళ్ళీ 5 సంవత్సరాలకు తెచ్చుకుంటారు. కానీ మాకు ఒక్కసారి ఉద్యోగం మిస్ అయితే జీవితకాలం మేము వేరే పనులు చేసుకొని బతకాలి. మాకు ఉద్యోగాలు రావు. మీరు పెట్టిన ఏజ్ లిమిట్ తోటి చాలా మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి వెంటనే వేయాలి. మీరు ఒక మాట చెప్పండి కాంగ్రెస్ నాయకులారా, మీరు జూన్ 2కి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకోవాలా లేకపోతే కన్నీళ్లతో జరుపుకోవాలా? తెలంగాణ వచ్చిందని సంతోషంగా మేము ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలా? లేకపోతే అరే మేము ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఉద్యోగాలు వస్తుండే అనే బాధతోటి మేము ఆ రోజుని జరుపుకోవాలా? ఒకటి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఈరోజు యావత్ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగులు మీరు అనుకుంటుండొచ్చు మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మీరు షికార్లకు వెళ్తున్నారు, మీ కుటుంబాలతోటి మీరు సంతోషంగా గడుపుతున్నారు. రాజకీయ నాయకులారా మీకే చెప్తున్నా. కానీ ఇక్కడ ఉండే ప్రతి నిరుద్యోగి ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? ఒక్కొక్కరికి 35 దాటినాయి, 38 ఉన్నాయి. అయినా సరే నిరుద్యోగులు అట్లే ఉండి పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా కుటుంబాలకు దూరమై ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి వయస్సుని వాళ్ళందరి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మీరు విద్యా వ్యవస్థలో చేయాల్సిన పనులన్నీ విద్యాశాఖ మంత్రి గారు వెంటనే జూన్ 2 లోపు చేయాలి. లేకపోతే మేము మే 20న నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభకి ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా దానికి హాజరై వాళ్ళ ఆవేదనని చెప్పుకునే అవకాశాన్ని అందరం కూడా మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరూ కూడా మే 20న జరిగే నిరుద్యోగుల ఆవేదన సభకు కూడా అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మేము అందరికీ పిలుపునిస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. అందులకు ఇబ్బంది చేస్తున్నటువంటి ఇబ్బందికి కింద కూడా నిలబడు చేస్తున్నటువంటి జీవోలు 46 జీవో కానీ 29 జీవో కానీ 108 జీవో కానీ జీవో 4 కానీ జీవో 4లన్నీ జూన్ 2 లోపు రద్దు చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని కూడా విడుదల చేయాలి. అదేవిధంగా వయోపరిమితి జీవో 30ని కొనసాగించాలి. వయోపరిమితి అనేది 46 సంవత్సరాలకు పెంచాలి. లేని పక్షంలో ఉద్యోగాలంటే
త్వరలో అని 2 సంవత్సరాల కాలం గడిపేసిర్రు. దయచేసి ఈ ఏజ్ రిలాక్సేషన్ ని పెంచండి అంటే కూడా దానికి కూడా త్వరలో అనే మాటనే మాట్లాడుతున్నారు. ఈ త్వరలో అనే పదాన్ని మీకు ఏందో నాకు అర్థమైతలేదు, కానీ దయచేసి ఈ త్వరలో అనే పదాన్ని అయితే మీరు బ్యాన్ చేయండి. ఫస్ట్ మీరు ఇంకొకసారి త్వరలో అనే పదం మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. జీవో నంబర్ 13 కొనసాగించండి, ఉన్న జీవోలన్నీ రద్దు చేయండి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, చదువులకు దూరం చేస్తున్నారు. అలాగే తర్వాత జీవోలు బట్టి ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు. ఎవరి కోసం తెచ్చుకున్న తెలంగాణ? ఎందుకు తెచ్చుకున్న తెలంగాణ? ఎందుకు వచ్చింది తెలంగాణ? నిరుద్యోగుల కోసం వచ్చిన తెలంగాణ. ఖబర్దార్ చెప్తున్నాం, నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తే మాత్రం ఇప్పటివరకు చేసింది చాలు, ఇక మీదట చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మే 20న నిరుద్యోగులు అందరం కూడా ఇందిరా పార్క్ లో కనిపిస్తాం. ఆ రోజు అందరం కూడా గలమెత్తుతాం. ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలి మే 20న అని చెప్పేసి మేము ప్రెస్ క్లబ్ సాక్షిగా పిలుపునిస్తున్నాం. 2 లక్షల వదిలాలి, రావాలి 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 రావాలి. రాజకీయ నాయకులకు వయసు అయిపోవట్లేదండి, కానీ చదువుకునే విద్యార్థులకు వయసు అయిపోతుందంటండి. 30 సంవత్సరాల పైబడి ఖచ్చితంగా ఆ రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలని మా అందరి మనసులో ఉన్న ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకొని ఇంకా అదే రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని అనుకుంటున్నాం. ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాకుండా మేమందరం ఒకటి పద్ధతి మేము ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఆ రోజు అందరూ కలిసికట్టుగా మన ఐక్యతని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. నిరుద్యోగుల ఆవేదన సభ నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల్లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి అరాచకాలకు, ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలకు 22 మంది నిరుద్యోగులు బలికొన్న ఈ ప్రభుత్వానికి ఈ సభ తరపు నుంచి 2 నిమిషాలు మేము నిరుద్యోగులమంతా మౌనం. ఈ ఇన్నాళ్ళైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గొస్తుందని నేను అనుకుంటున్నాను.